కర్మ ఎవరిని వదిలిపెట్టదు. మనం చేసిన తప్పులకు పాపాలకు ప్రతిఫలం అనుభవించాల్సిందే. 2 రోజుల కింద నేను ఒక వీడియో చేశాను. అందులో మన తేజస్ ఫైటర్ జెట్ క్రాష్ అయి మన పైలట్ వీరమరణం పొందడం గురించి మనం డిస్కస్ చేశాము. అయితే సేమ్ వీడియోలో ఒక పాకిస్తాన్ జర్నలిస్ట్ మన భారత ప్లేన్ కూలినందుకు తెగ ఆనందపడుతూ నవ్వుతున్నాడు. మన భారత్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. అయితే ఇప్పుడేమైందో తెలుసా? పాకిస్తాన్లోని పెషావర్ ప్రాంతంలో పాకిస్తాన్ పారామిలిటరీ హెడ్ క్వార్టర్లో భారీ పేలుడు జరిగింది. 3 బాంబర్లు వచ్చి భారీ పేలుడు జరిపారు. ఈ దాడిలో 3 పాకిస్తాన్ మిలిటరీ అఫీషియల్ చనిపోయారు. దాదాపు 5 సివియర్గా గాయపడ్డారు. ఇది అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్. కానీ మనందరికీ తెలుసు, పాకిస్తాన్ ఆల్వేస్ తమ డ్యామేజ్ని దాస్తుంది. చనిపోయిన సైనికుల నంబర్ని తక్కువ చేసి చెప్తుంది. ఇప్పుడు అదే చేస్తుంది అనిపిస్తుంది. నాకు తెలిసి చనిపోయిన పాకిస్తానీ మిలిటరీ అఫీషియల్ సంఖ్య వీళ్ళు చెప్పేదానికంటే చాలా ఎక్కువగా ఉండొచ్చు. ఈ అటాక్ ఎలా జరిగింది అంటే, బాంబు పట్టుకొని కొంతమంది పాకిస్తాన్ పారామిలిటరీ హెడ్ క్వార్టర్స్లోకి ఎంటర్ అయిపోయారు. అందులో ఒకడు ఎంట్రన్స్ దగ్గర పేలిపోయాడు. మరో 2 లోపలికి వెళ్ళి పేలారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా, ఏ మిలిటెంట్ గ్రూప్ కూడా ఇది చేసింది మేమే అని ప్రకటించలేదు. సాధారణంగా మిలిటెంట్ గ్రూపులు ఏదైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పైన, ప్రజలపైన దాడి చేసినప్పుడు తర్వాత ఇది మేమే చేశాము అని ఓపెన్గా ప్రకటిస్తారు. అలాంటిది ఇక్కడ జరగలేదు. పాకిస్తాన్లో ప్రజలు ఈ విధంగా చనిపోతే మనకు ఆనందం కాదు. ప్రాణం ఎవరిదైనా ఎంతో విలువైంది. ప్రజలు మరణించడం నిజంగా చాలా బాధాకరం. కానీ పాకిస్తాన్ ప్రజలు మన ఫైటర్ జెట్ కూలి మన పైలట్ చనిపోతే దాన్ని సెలబ్రేట్ చేశారు. లైవ్లో వీడియో రికార్డ్ చేసిన జర్నలిస్టు ఆనందంతో నవ్వడం మొదలుపెట్టాడు. ఇప్పుడు వీళ్ళ దేశానికి చెందిన మిలిటరీ అఫీషియల్సే చనిపోయారు. నాకు తెలిసి దాదాపు 10 మంది సైనికులు చనిపోయి ఉంటారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ బయటకు చెప్పదు. అందుకే స్టార్టింగ్లో చెప్పాను, కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని. ఓవరాల్గా చూస్తే పాకిస్తాన్ పరిస్థితి రోజు రోజుకి వరస్ట్గా మారుతుంది. మనం నిన్నటి వీడియోలో డిస్కస్ చేసినట్టుగా ఖచ్చితంగా పాకిస్తాన్ ముక్కలయ్యే సమయం ఆసన్నమైంది. ఈ పాకిస్తాన్కి ఈస్టర్న్ బార్డర్లో మన ఇండియాతో గొడవ ఉంది. వెస్టర్న్ బార్డర్లో ఆఫ్ఘనిస్తాన్తో గొడవ ఉంది. ఈస్టర్న్ బార్డర్ సైడ్ నుంచి మన భారత డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు సింధు ప్రాంతం మొత్తం మాదే, భవిష్యత్తులో ఈ ప్రాంతం ఇండియాలో కలిసిపోతుంది అని చెప్తున్నారు. దీనికి రీప్లై ఇస్తూ పాకిస్తాన్ ఏం చెప్పిందో తెలుసా? ఇండియా ఒక వైలెంట్ కంట్రీ, ఇండియా ఒక ఎక్స్పాన్షనిస్ట్ లాగా మాట్లాడుతుంది అంటూ మనల్ని క్రిటిసైజ్ చేస్తుంది. నిజంగా మనం ఒక వ్యక్తిని లేదా దేశాన్ని క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు ఒకసారి మన చరిత్ర కూడా చూసుకోవాలి. పాకిస్తాన్ లిటరల్లీ మన భారత్లోని కాశ్మీర్ ప్రాంతాన్ని, పీఓకేని ఆక్యుపై చేసుకుని ఉంది. అలాగే వీళ్ళు రీసెంట్గా గుజరాత్ బార్డర్లో ఉన్న సర్క్రీక్ ప్రాంతం దగ్గర తమ మిలిటరీని డిప్లాయ్ చేసి భారత్లోని మరిన్ని ప్రాంతాలు ఆక్యుపై చేస్తాము అని చెప్తున్నారు. వీళ్ళు మన ఇండియా పైన ఎన్ని చేస్తే తప్పు లేదు. కానీ మనం హిస్టారికల్లీ మనదైన సింధు ప్రాంతాన్ని భారత్లో కలుపుకుంటాము అని ఒక్కసారి చెప్పినందుకే వీళ్ళలో భయం మొదలైంది. ప్రపంచానికి ఇండియా ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటుంది, ఇండియా ఒక ఎక్స్పాన్షనిస్ట్ కంట్రీ లాగా బిహేవ్ చేస్తుంది అని చెప్తున్నారు. ఇదంతా చూస్తుంటే పాకిస్తాన్లో భయం మొదలైంది అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఇక పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్తో ఉన్న బార్డర్ గురించి మాట్లాడితే మీ అందరికీ తెలుసు, పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య రీసెంట్గానే పెద్ద యుద్ధం జరిగింది. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. విషయం ఏమిటంటే, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ని డివైడ్ చేస్తూ ఒక బార్డర్ లైన్ ఉంది. దాన్నే దురంద్ లైన్ అంటారు. అయితే ఈ బార్డర్ని ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే చాలామంది ఆఫ్ఘాన్ ప్రజలు ఈ బార్డర్కి యువతల అంటే పాకిస్తాన్లో ఉంటున్నారు. అదే కేపీకే, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతం. అందుకే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చెప్పేది ఏమిటంటే, ఈ కేపీకే ప్రాంతం మొత్తం మాదే, దీన్ని మేము మా దేశంలో కలుపుకుంటాము అని. అలాగే ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య వేరే చాలా విషయాల్లో వైరం ఉంది. ఆ కారణంగా ఇప్పుడు ఈ 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమిటంటే, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ట్రేడ్ కంప్లీట్గా నిలిచిపోయి ఉంది. పాకిస్తాన్ ఇండియాకు మధ్య కూడా ట్రేడ్ కంప్లీట్గా ఆగిపోయి ఉంది. ఇక్కడ ప్రాబ్లం క్లియర్గా పాకిస్తాన్ అనే విషయం మనకు అర్థమవుతుంది. రీసెంట్గానే ఆపరేషన్ సింధూర్ చేసి మనం పాకిస్తాన్లోని అనేక ఎయిర్ బేస్లను నాశనం చేశాము. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తమ బార్డర్లో ఉన్న పాకిస్తాన్ మిలిటరీని తరిమి కొడుతుంది. వీటన్నిటి కారణంగా పాకిస్తాన్ ఆల్రెడీ ఇప్పుడు చాలా వీక్ అయి ఉంది. ఇలాంటి సమయంలో ఆ దేశం పైన ఉగ్రదాడులు జరుగుతున్నాయి. అదేంటి బ్రో,
ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్ పైన కూడా దాడులు జరుగుతాయా అంటే ఎస్, తాలిబన్స్తో పెట్టుకుంటే ఖచ్చితంగా జరుగుతాయి. ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్ని రూల్ చేస్తుంది తాలిబన్లు. ఈ తాలిబన్లు అమెరికన్ ఫోర్సెస్కి, ప్రపంచంలోని మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ అయిన పాకిస్తాన్కే లొంగలేదు. అలాంటిది వీళ్ళను ఓడించడం పాకిస్తాన్తో ఏమవుతుంది? మన ఇండియా కాస్త సాఫ్ట్ కంట్రీ. మనం పాకిస్తాన్ లాగా అంటే ఉగ్రవాదులాగా ఆలోచించం. ఏదైనా ఉంటే డైరెక్ట్గా ముందుకు వచ్చి తలపడతాము. కానీ తాలిబన్లు అలా కాదు. వీళ్ళకు బాగా తెలుసు పాకిస్తాన్ వెపన్స్ పరంగా, ఎయిర్ ఫోర్స్ పరంగా ఆఫ్ఘనిస్తాన్ కంటే స్ట్రాంగ్గా ఉంది అని. అందుకే వాళ్ళు పాకిస్తాన్ మెథడ్స్ని యూజ్ చేసి, అంటే ఉగ్రవాదాన్ని యూజ్ చేసి పాకిస్తాన్ పైనే దాడి చేస్తున్నారు. ఇప్పుడు పెషావర్లో జరిగిన దాడి వెనుక మోస్ట్లీ తాలిబన్స్ ఉండే అవకాశం ఉంది. 2024 సంవత్సరంలో పాకిస్తాన్లో ఎప్పుడూ లేనంతగా దాడులు జరిగాయి. పైనుంచి తాలిబన్లు, కింద నుంచి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వీళ్ళపైన కంటిన్యూగా దాడులు చేస్తుంది. ఈ ఇయర్ పాకిస్తాన్లో జరిగే మిలిటెంట్ అటాక్స్లో ఒక షార్ప్ స్పైక్ వచ్చింది. స్పైక్ అంటే గుర్తొచ్చింది గైస్, ఈ కాలంలో సైబర్ క్రైమ్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. నాకు మన ఫాలోవర్లు చాలామంది ఇదిగో ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. కొంతమంది నా పాత వీడియోస్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని వాళ్ళకు అనుగుణంగా ఆల్టర్ చేసి, మార్పులు చేసి ఇల్లీగల్ బిజినెస్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోస్ కనిపిస్తే వెంటనే రిపోర్ట్ కొట్టండి. వాళ్లకు మనకు ఎటువంటి సంబంధం లేదు. అసలు వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. కానీ నా ఓల్డ్ వీడియోస్ని యూజ్ చేసుకుంటున్నారు. మిగతా చాలామంది క్రియేటర్స్తో కూడా ఇలా జరుగుతుంది అని విన్నాను. నేను ఏదైనా ప్రోడక్ట్, యాప్ ఆ సర్వీస్ని ప్రమోట్ చేస్తే అది మన పేజ్లో ఉంటుంది, మన అఫీషియల్ పేజ్లో ఉంటుంది. కానీ ఇలాంటి ఆల్టర్ చేసిన వీడియోస్ ఎవరో ర్యాండమ్గా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేస్తున్నారు. దురదృష్టం ఏమిటంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో డబ్బులు పడేసి ఎటువంటి వీడియోనైనా ప్రమోట్ చేయవచ్చు. ప్రజెంట్ వీళ్ళు నా వీడియోతో అదే చేస్తున్నారు. నేను వీళ్ళపైన ఆల్రెడీ సైబర్ కంప్లైంట్ కూడా చేశాను. పోలీసులు వీళ్ళను ఖచ్చితంగా పట్టుకునే అవకాశం ఉంది. ఈ వీడియోని ఈ ఇల్లీగల్ యాడ్స్ రన్ చేస్తున్న వాళ్ళు చూస్తుంటే వెంటనే దీన్ని ఆపేయండి, లేదా మీ పరిస్థితి ఊహించిన దానికంటే కూడా దారుణంగా మారుతుంది. నేను ఎవరిని అంత ఈజీగా వదిలిపెట్టే రకం కాదు. అండ్ గైస్, మీ అందరికీ చెప్తున్నాను, ఇలాంటి ప్రమోషనల్ వీడియో కనిపిస్తే వెంటనే రిపోర్ట్ కొట్టండి. మళ్ళీ చెప్తున్నాను, నేను ఏదైనా ప్రమోట్ చేస్తే ఆ వీడియో మన అఫీషియల్ పేజ్లో ఉంటుంది. మన పేజ్లో లేని యాడ్ని మీరు ఎక్కడైనా చూస్తున్నారు అంటే అది 100% ఫేక్ అని అర్థం. ఇక మన మెయిన్ టాపిక్ని కంటిన్యూ చేద్దాం. పాకిస్తాన్పై కంటిన్యూగా జరుగుతున్న ఈ దాడులు ఆ దేశాన్ని భారీగా ఇంపాక్ట్ చేశాయి. మీకు సిపెక్ తెలిసే ఉంటుంది, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఈ ప్రాజెక్ట్ని 2015లో స్టార్ట్ చేశారు. ఇందులో పాకిస్తాన్ని, చైనాని కలిపి అతిపెద్ద రోడ్ నెట్వర్క్, రైల్వే నెట్వర్క్, ఎనర్జీ ప్రాజెక్ట్స్, ఇండస్ట్రియల్ జోన్స్ అండ్ పోర్ట్స్ని కన్స్ట్రక్ట్ చేయాలి అనుకున్నారు. అయితే ఇప్పుడు పాకిస్తాన్లో జరుగుతున్న దాడుల కారణంగా ఈ ప్రాజెక్ట్ చాలా స్లో అయిపోయింది, ఆల్మోస్ట్ ఆగిపోయింది. ఎందుకంటే దాడి చేసేవారు ఈ ప్రాజెక్ట్ని టార్గెట్ చేస్తున్నారు. దాంతో పాకిస్తాన్ సెక్యూరిటీ ఫోర్సెస్, మిలిటరీయే కాదు, ఈ ప్రాజెక్ట్లో పనిచేస్తున్న చైనీస్ వర్కర్లు, ఇంజనీర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులను చూసి ఈ ప్రాజెక్టులో పనిచేయడానికి చైనా వర్కర్లు, ఇంజనీర్లు రావడానికి భయపడుతున్నారు. ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్ స్టేటస్ ఏమిటంటే ఇది ఆల్మోస్ట్ ఆగిపోయింది. దీనికి సంబంధించిన పనులు ఏవి జరగట్లేదు. చైనా ఈ ప్రాజెక్ట్ పైన బిలియన్స్ ఆఫ్ డాలర్లు ఇన్వెస్ట్ చేసి లాస్ అయింది. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు, సిపెక్ ఈజ్ ఓవర్, గ్వాదర్ నెవర్ టూక్ ఆఫ్. చైనా ఈ ప్రాజెక్ట్లో బిలియన్స్ ఆఫ్ డాలర్లు కోల్పోయింది అండ్ వందల మంది తమ దేశ వర్కర్లు, ఇంజనీర్లను కూడా కోల్పోయింది. అయినా కూడా ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగకపోయేసరికి చైనా పాకిస్తాన్ నుంచి ఇప్పుడు మెల్లమెల్లగా డ్రాప్ అవుతుంది. షాకింగ్ విషయం ఏమిటంటే ఇప్పుడు చైనా ప్లేస్లో అమెరికా పాకిస్తాన్లో ఎంటర్ అవుతుంది. పాకిస్తాన్ని ఒకరు తర్వాత ఒకరు వాళ్ళకు నచ్చినట్టుగా వాడుకుంటున్నారు. ఇన్ని రోజులు చైనా వాడుకుంది, ఇప్పుడు చైనా కంటే బెటర్ డీల్ దొరికేసరికి పాకిస్తాన్ అమెరికాతో చేతులు కలిపింది. ఇదంతా చూసి నాకు పాకిస్తాన్ క్యారెక్టర్ పైన డౌట్ వస్తుంది. రీసెంట్గా వచ్చిన రిపోర్ట్ ప్రకారం పాకిస్తాన్ అండ్ అమెరికా మధ్య $500 మిలియన్ ఒక సీక్రెట్ క్రిటికల్ మినరల్ డీల్ జరిగింది. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూసినట్టయితే, ఆఫ్టర్ ట్రంప్, మునీర్, షరీఫ్ సీక్రెట్ మీటింగ్, యుఎస్ CEO రీచెస్ పాకిస్తాన్ టు సైన్ క్రిటికల్ మినరల్ MOU. పాకిస్తాన్ ఇక్కడ క్లియర్గా చైనాను చీట్ చేస్తుంది. చైనాను చీట్ చేసి అమెరికాకు లొంగిపోయింది. రీసెంట్గా మైనింగ్ చేసే ఒక అమెరికన్ కంపెనీ CEO పాకిస్తాన్కి వచ్చి అక్కడి గవర్నమెంట్తో ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. వీళ్ళు పాకిస్తాన్లో మినరల్స్ కోసం వెతికి భారీ మొత్తంలో మైనింగ్ చేయబోతున్నారు. పాకిస్తాన్లో దొరికే మినరల్స్తో అమెరికాకు చాలా బెనిఫిట్ జరుగుతుంది.
పాకిస్తాన్ కూడా ఎకనామికల్లీ అభివృద్ధి చెందుతుంది అనేది వీళ్ళ హోల్ ప్లాన్. అసలు అమెరికాకు ఏమైంది? ఈ ట్రంప్ ముసలోడైన కారణంగా ఇతని బ్రెయిన్ పనిచేయడం ఆగిపోయిందా? ఎందుకంటే ట్రంప్ మొన్నటి వరకు పాకిస్తాన్లో చాలా ఆయిల్ ఉంది, ఆ ఆయిల్ని మేము బయటకు తీస్తాము, పాకిస్తాన్ అమెరికా ఆ ఆయిల్తో భారీగా డబ్బులు సంపాదిస్తాయి అని చెప్తాడు. ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్లో భారీగా మినరల్స్ ఉన్నాయి, ఆ మినరల్స్ని తవ్వి అమెరికాకు తీసుకొస్తాము అని చెప్తున్నాడు. మరి పాకిస్తాన్లో అమెరికా ఎక్స్పెక్ట్ చేసినంత ఆయిల్ మినరల్స్ ఉన్నాయా అంటే దానికి సమాధానం కాలమే చెబుతుంది. ఇప్పటి వరకు పాకిస్తాన్లో భారీ మొత్తంలో ఆయిల్ నిల్వలు ఉన్నాయి అని చెప్పే పక్కా డేటా ఎవిడెన్స్ ఏవీ లేవు. మినరల్స్ ఉన్నాయా అంటే ఏమో కొద్ది వరకు ఉండే అవకాశం ఉంది. కానీ ఇక్కడ అమెరికా జాగ్రత్త పడాల్సిన అవసరం ఏమిటంటే పాకిస్తాన్లో దొరికే మ్యాక్సిమం మినరల్స్ బలూచిస్తాన్ ప్రాంతంలో ఉంటాయి. అండ్ మీ అందరికీ తెలుసు, బలూచిస్తాన్ ప్రాంతంలోని ప్రజలు సొంతంగా ఒక ఆర్మీని, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఏర్పాటు చేసుకొని ఆ ప్రాంతాన్ని ఒక సెపరేట్ దేశంగా ప్రకటించుకున్నారు. ఇప్పుడు పాకిస్తాన్లో దాడులు చేస్తుంది ఇలాంటి మిలిటెంట్ గ్రూప్సే. పాకిస్తాన్లో సీపెక్ ప్రాజెక్ట్స్ కట్టడానికి వచ్చిన చైనా వర్కర్స్ అండ్ ఇంజనీర్స్ పైన ఎలా అయితే దాడులు జరిగాయో సేమ్ అలాగే ఇప్పుడు అమెరికన్ వర్కర్స్ ఇంజనీర్స్ పైన కూడా పాకిస్తాన్లో దాడులు జరుగుతాయి. మరి అప్పుడు ట్రంప్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడు, అమెరికన్ ప్రజలు దీన్ని ఏ విధంగా చూస్తారు అనేది మనం వేచి చూడాలి. ఓవరాల్గా చెప్పేది ఏమిటంటే వెస్ట్ సైడ్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఈస్ట్ సైడ్ నుంచి మన ఇండియా పాకిస్తాన్ని ముక్కలు చేయడానికి రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ అటువంటి ప్లాన్స్ జరుగుతున్నాయి. అందుకే మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ముందుకు వచ్చి పాకిస్తాన్ని ముక్కలు చేస్తాము, సింధు ప్రాంతాన్ని తిరిగి తీసుకుంటాము అని చెప్తున్నారు. అలాగే పాకిస్తాన్లో ఈ విధంగా ప్రజల ప్రాణాలు పోవడాన్ని మనం సెలబ్రేట్ చేయట్లేదు, దాని గురించి మనం ఆనందపడట్లేదు. ఎందుకంటే మనం వీళ్ళలాగా జంతువులము కాదు. మన ఐడియాలజీ, మన రిలీజియన్ ఇతరుల నష్టాన్ని సెలబ్రేట్ చేయమని చెప్పదు. మన ఫైటర్ జెట్ కూలి పైలట్ చనిపోతే పగలబడి నవ్విన పాకిస్తాన్కి కర్మ వెంటనే తగిలింది. పాకిస్తాన్లో పదుల సంఖ్యలో సైనికులు చనిపోయారు. అందుకే ఎప్పుడు కూడా ఇతరుల నష్టాన్ని సెలబ్రేట్ చేసుకోకూడదు. మన పరిస్థితి కూడా అలా ఎప్పుడు మారుతుందో తెలియదు. అందుకే బీ కైండ్, లివ్ హ్యాపీలీ. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.